అందరికీ నమస్కారం అండి. మేము అయోధ్యకి బయలుదేరినాము. మేము ప్రయాణంలో మధ్యలో టీ బ్రేక్ కోసం ఆగినామండి. ఒక ముసలావిడ చలికి ఒక గుడిసెలో కాపుకుంటుంది. తన దగ్గరికి కూడా వెళ్ళి తనతో కూడా ముచ్చటించడం జరిగింది. 90 ఏళ్ళ ముసలావిడ అండి. हम कार में है ना? अंदर है ना? अच्छा वाराणसी से आ रहे इधर। आप कितने साल से रह रहे इधर? कितने साल से है इधर? जीवन इधर। हाँ ये कुर्सी ले आई ले ठीक है मैं ఏమంటారా వెనకాల పొలంని खेत में क्या है क्या कर रहे खेत में गोहू है भैया क्या है गोहू योने को रोटी खवाना गोदमल గోధుమలు चपाती बनते देखो वो गोदमला ఉన్నాయి अभी बच्ची फूटी आप क्या बोलते अमदा निर्माण వేస్తే बेचते बाहर बेचते रहे तो आप लोग के लिए बाहर बेचते हाँ बच्ची जगह रही बेची जगह ना रही खाई తన ఉండే గుడిసె అండి ఇది. ఆ చలికి ఆ ముసలావిడ ఈ గుడిసెలో ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఇలాగనే గుడిసెలు వేసుకొని ఉంటున్నారండి చాలామంది. చూస్తున్నారు కదా. అక్కడ నుంచి మేము మాట్లాడేసి మేము తిరుగు ప్రయాణంగా రామజన్మభూమి అయోధ్యకి బయలుదేరినాము. చక్కటి వాతావరణంలో మా ప్రయాణం సాగుతుంది. హైవే పక్కనే అండి తన గుడిసె కాబట్టి తనని కూడా కొద్దిసేపు మాట్లాడేసి మళ్ళీ మేము అయోధ్యకు బయలుదేరినాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి. టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ ఉంటుంది. చాలామంది ఇక్కడే జామ్ అవుతుందని భయపడుతున్నారు. కానీ ఇదంతా టోల్ గేట్ ట్రాఫిక్ జామ్. చూస్తున్నారు కదా, ముందు ఎన్నో వెహికల్స్ ఉన్నాయి. డిన్నర్ కూడా ఆగినామండి. అప్పటికే 8 అయింది. ఇది తెల్లవారుజామున అయోధ్యలోని దృశ్యాలండి. ఇది మేము తీసుకున్న లాడ్జ్ పై నుంచి తీయడం జరిగింది వీడియో. దారిలో వెళ్తూ మొసంబి జ్యూస్ తాగేసి మేము దర్శనం లైన్లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కొంచెం అయోధ్యలో దర్శనానికి వెళ్తున్నాము. దారిలో మాకు మొసంబి జ్యూస్ కనబడింది. మా పాప కొద్దిగా వీక్ అయినట్టు అనిపించింది, అందుకే జ్యూస్ తాగుతున్నాము. తాగిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్తాము. ఆ దర్శనంలో కూడా క్రౌడ్ ఎలా ఉంటుందో తెలియదు. 1 అవర్లో అవుతుందని చెప్తున్నారు, కానీ ఎంతవరకు నిజమో తెలియదు. అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అయోధ్య నగరంలో చాలా పురాతనమైన భవనాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆ దారిలో వెళ్తూ ఉంటే ఇప్పటికీ కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఆ కోటలను చూస్తూ ఉంటే మన కళ్ళని ఇట్లే కట్టిపడేస్తూ ఉంటాయండి. అద్భుతమైన దృశ్యాలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆ అయోధ్య నగరాన్ని చాలా అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. మీకు కనిపించేదంతా దర్శనం లైన్ అండి. ఇందులో 2 దర్శనాల లైన్లు ఉంటాయి. ఒకటి హనుమాన్ గడి దారికి వెళ్ళే దేవాలయానికి వెళ్ళే దారి, రెండవది శ్రీ రామజన్మభూమి రామచంద్ర స్వామి దర్శనానికి వెళ్ళే లైను. ఈ లైన్లో మనం వెళ్తే దర్శనానికి ఎక్కడ ఆపట్లేదండి, మూవ్ అవుతూనే ఉంది. చూస్తున్నారు కదా, జనాలందరూ ఫాస్ట్గానే మూవ్ అవుతున్నారు. ఒక 1.5-2 గంటల్లో దర్శనం ఖచ్చితంగా అవుతుందండి రామజన్మభూమిలో. మీరు చూస్తుంది హనుమాన్ గడి అండి. ఇది హనుమాన్ దేవాలయానికి వెళ్ళే లైన్స్, 2 లైన్స్ ఉన్నాయి. ఇది కోటలోని దృశ్యాలండి.
గ్లాస్ పెంకులతోటి డిజైన్ చేశారు. దర్శనం కన్నా ముందే కొంచెం తిందామని హోటల్కి వచ్చినామండి, ఉడికి హోటల్కి. ఇది దర్శనం లైన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు భోజనాలు అయినాయి, లంచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మేము అయోధ్య రామ జన్మభూమి రాములవారి జన్మస్థలమైన అయోధ్యకి దేవాలయానికి, నూతనంగా నిర్మించిన దేవాలయానికి దర్శనానికి వెళ్తున్నామండి. దర్శనానికి వెళ్తున్నామండి. రామజన్మభూమికి స్వామివారి దర్శనానికి లైన్లో ఉన్నాము. దగ్గర మాకు ఒక హాఫ్ అన్ అవర్లో ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వచ్చినాము. చూద్దాము ఎన్ని అవర్స్లో దర్శనం అవుతుందో. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు అయోధ్య మేము టెంపుల్కి వెళ్తున్నాము. గుడికి వెళ్ళడానికి లైన్లో వెళ్తున్నాము. సుమారుగా మేము స్టార్ట్ అయ్యి 1 గంట అవుతుంది. చాలా పబ్లిక్ ఉన్నారు. నిదానంగా లైన్ మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా ఆపట్లేదు లైన్. చూసారు కదా, మేము మధ్యలో వచ్చి కొంచెం రివర్స్ వెళ్ళాము. మళ్ళీ కూడా లంచ్ టైం అయిందని చెప్పి లంచ్ చేసుకొని లైన్లోకి వచ్చినాము. ఒక 20 నిమిషాలు అవుతుంది, 20 మినిట్స్ అవుతుంది. లైన్ మాత్రం మూవ్ అయితేనే ఉందండి. చూద్దాం మరి దర్శనం అయ్యేసరికి ఎంత సమయం పడుతుందో. ఫోన్ ఎక్కడి వరకు తీసుకొని ఫోన్ ఇస్తే ఎక్కడి వరకు వీడియోలు తీసి మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై సీతారాం, జై జై సీతారాం. ఫోన్ లాస్ట్ అండి. ఫోన్ నేను డిపాజిట్ చేయాలి, చేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. దర్శనం తర్వాత నేను మీకు కలుస్తాను. జై శ్రీరామ్. శ్రీరాముల వారి దర్శనం మహాపుణ్యఫలం అండి. జై శ్రీరామ్. దివ్య భవ్య రామ మందిరం అండి. ఆ రామమందిరం దర్శనం అనంతరం దారిలో మా వాళ్ళు కలవడం జరిగిందండి. వాళ్ళతో ముచ్చటించిన తర్వాత మళ్ళీ మా తిరుగు ప్రయాణం మణికొండకు జరిగింది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.